గుడ్ మార్నింగ్ సార్. అతి వినయం ధూర్త లక్షణం అని అంటారు. ఎప్పుడైనా విన్నావా? ఏంటి సార్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇవ్వట్లేదు అంటారు. రెస్పెక్ట్ ఇస్తేనేమో ఎలా అంటారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి సార్ ఇంకా. సర్లే ఫీల్ అవ్వకు. వెరీ గుడ్ మార్నింగ్. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. పాలినామియల్ చాప్టర్ ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను సార్. అబ్బో! ఏంటి కొత్తగా? కొత్తగా ఏం కాదు సార్. ఈసారి నేను మారిపోతాను. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ చెప్పండి. అసలు పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి సార్? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి సార్? కొంచెమైనా గ్యాప్ ఇవ్వకుండా అడక్కు. సరే నీకు మొత్తం చాప్టర్ అంతా కూడా చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడు. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9 అండ్ 10. ఈ వీడియోలో మనము 10th క్లాస్ పాలినామియల్స్ చాప్టర్ కంప్లీట్ చేసుకుందాము. మీకు పాలినామియల్స్ చాప్టర్ ఐడియా ఉన్నా లేకపోయినా నేను జీరో లెవెల్ నుండి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చిన్న చిన్న డెఫినేషన్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి కాన్సెప్ట్ అంతా కూడా మనం చాలా క్లియర్‌గా నేర్చుకుందాము. ఇది ఏపీ వాళ్ళకి మరియు తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అయితే నేను చెప్పే కాన్సెప్ట్స్‌లో కొన్ని కాన్సెప్ట్స్ ఏపీ వాళ్ళకు ఉండకపోవచ్చు. నేను ఇన్ కేస్ ఆ కాన్సెప్ట్ లేకపోతే నేను మెన్షన్ చేస్తాను. ఇది ఏపీ వాళ్ళకు ఉండదు అని చెప్పి. సో మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఈ వీడియో చూడొచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కంప్లీట్ అయ్యే వరకు కూడా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకేనా? మొదటగా మనము బేసిక్స్ నేర్చుకుందాం. అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ, అంటే మనము చేంజ్ చెయ్యలేని వాల్యూస్. ఎగ్జాంపుల్‌కి మనము ఫెస్టివల్స్ జరిగినప్పుడు క్లాత్స్ కొంటూ ఉంటాం. అక్కడ కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంటుంది. అంటే మనం ఇంకా బేరం ఆడడానికి కుదరదు. వాళ్ళు ఎంతంటే అంతే. సో అంటే చేంజ్ చెయ్యలేని వాల్యూస్‌ని మనం కాన్స్టెంట్స్ అని అంటాము. మ్యాథమెటికల్‌గా ప్రతి రియల్ నెంబర్‌ని కూడా మనము ఒక కాన్స్టెంట్‌గా ట్రీట్ చేస్తాము. ఓకేనా? ఇంకా ప్రతి నెంబర్ కూడా నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, స్క్వేర్ రూట్ వాల్యూస్ అన్నీ కూడా కాన్స్టెంట్సే. నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే మనకి తెలియని వాల్యూస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ వేరియబుల్ అనే వర్డ్ యూజ్ చేస్తామన్నమాట. చూడండి, సింబల్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్నోన్ వాల్యూ. అంటే ఒక వాల్యూ ఉంది, కానీ దాని గురించి మనకు తెలియదు. ఆ వాల్యూ ఎంతో ఎగ్జాక్ట్‌గా తెలియదు. అలాంటప్పుడు మనము ఎక్స్ గాని, వై గాని, జెడ్ గాని ఏదో ఒక ఆల్ఫాబేట్ ఆ తెలియని వాల్యూస్‌తో రీప్లేస్ చేస్తామన్నమాట. అందుకనే వేరియబుల్ అనేటప్పటికి మీరు అన్నోన్ వాల్యూ, మనకి తెలియని వాల్యూని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే సింబల్ అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? లేదా సింపుల్‌గా ఎక్స్‌ప్రెషన్ అని కూడా పిలవచ్చు. కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ ఆపరేషన్స్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. మనము కాన్స్టెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఈ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ సింబల్స్ తో కంబైన్ అవుతే, ఏ సింబల్స్ అండి? మనం చిన్నప్పటి నుంచి పెర్ఫామ్ చేస్తాం కదా, ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్. ఈ సింబల్స్ ద్వారాగా కాన్స్టెంట్స్, వేరియబుల్స్ కంబైన్ అయితే ఆ వాల్యూని మనము ఎక్స్‌ప్రెషన్ అంటాం. ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ అని చెప్తాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 3. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అనేది వేరియబుల్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, అంటే రెండు వేరియబుల్స్ మల్టిప్లై అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ప్లస్ 2 ఇంటూ వై, 2 అనేది కాన్స్టెంట్, వై అనేది వేరియబుల్. మళ్ళీ ప్లస్ 3 ఇది కాన్స్టెంట్. అంటే ఇలాగా వేరియబుల్స్, కాన్స్టెంట్ కంబైన్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ ని, అంటే ఆ వాల్యూని మనము ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం. చాలా బేసిక్ ఈ మూడు కూడా. నెక్స్ట్ ఇవన్నీ కూడానండి, నేను ఇంకా ఎగ్జాంపుల్స్ రాశాను, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన పాలినామియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాలినామియల్ అంటే ఇది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే, కాకపోతే ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్? చూడండి, an algebraic expression involving the variables with non-negative powers. అంటే పాలినామియల్ అనేది కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే, కాకపోతే ఒక కండిషన్ ఉంది. ఏంటది? ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న వేరియబుల్స్ కి పవర్స్ లో అంటే ఈ పైన ఇప్పుడు వేరియబుల్ మనం ఎలా రాస్తాం కదండి, ఈ పవర్స్ అంటే ఇక్కడ రాస్తాం కదా వాల్యూ, అది ఎక్స్పోనెంట్ అని కూడా చెప్తాం. ఈ పవర్స్ లో ఉన్న నెంబర్ అనేది కంపల్సరీ హోల్ నెంబర్ అవ్వాలి. ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇలాంటివి రాకుండా హోల్ నెంబర్ అయితే అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ని మనము పాలినామియల్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ రాశాను 2x + 5. చూడండి, ఇందులో ఉన్న వేరియబుల్ మీకు ముఖ్యం. కాన్స్టెంట్స్ పర్వాలేదు, కాన్స్టెంట్స్ ఉండొచ్చండి, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, డెసిమల్స్ ఉండొచ్చు, స్క్వేర్ రూట్ వాల్యూస్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు కాన్స్టెంట్స్ అంటే ఈ ప్లేసెస్ లో. కానీ
వేరియబుల్ కి పవర్ లో మాత్రం హోల్ నెంబర్స్ ఏ ఉండాలి, అదే కండిషన్. 2x + 5 x కి పవర్ లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. సో 1 అనేది హోల్ నెంబరే కదండి, అంటే ఇక్కడ నాన్ నెగిటివ్ ఇచ్చావు కదా, మరి ఇక్కడ హోల్ నెంబర్స్ ఏంటి అంటే నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాని అని అర్థం. అంటే నెగిటివ్ కానివి అంటే మనకు హోల్ నెంబర్స్ గా తీసుకొచ్చండి, ఎందుకంటే 0 నుండి ఆ తర్వాత వచ్చేవి. సో ఇంకా కొంచెం క్లారిటీగా రాద్దాము, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని రాద్దాం. మరి నాన్ నెగిటివ్ అంటే ఫ్రాక్షన్స్ అవి తీసుకొచ్చామో అనుకుంటారు, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ అని. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి 2x² + x + 7 ఇక్కడ కూడా పవర్ లో 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దిస్ ఈజ్ ఎ పాలినామియల్ అండ్ ఇది కూడా మనకి పాలినామియలే. ఓకే, అయితే పాలినామియల్స్ కానీ కూడా మనం చూద్దాం ఒకసారి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి √x + 5 ఇది కూడా పాలినామియలే, ఎందుకంటే x కి పవర్ లో 1 ఉంది కదా, అవునా? కాదు, √x అంటే ఏమవుతుందండి మనకి, √x అంటే x పవర్ 1/2. చూడు వేరియబుల్ పవర్ లో ఎంత వచ్చిందో చూడు, ఫ్రాక్షన్ వచ్చింది. దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. మరి సార్ ఇక్కడ 1/1 + x² ఉంది, వేరియబుల్ కి పవర్ లో హోల్ నెంబరే ఉంది కదా, ఇది పాలినామియల్ అవ్వాలి కదా. ఎందుకు పాలినామియల్ అవ్వట్లేదు అంటే అది డినామినేటర్ గా ఉంది, x కి పాజిటివ్ పవరే ఉంది అంటే హోల్ నెంబర్ ఉంది పవర్ లో, కానీ అది డినామినేటర్ గా ఉంది. దీన్ని మనం ఈ విధంగా రాసుకుంటే అంటే 1 + x² హోల్ పవర్ -1 గా రాసుకోవచ్చండి. డినామినేటర్ మనం పైన రాసుకుంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ పవర్ లో చూడండి ఎంత ఉందో, -1. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే, యాక్చువల్గా మనం ఈ ఎక్స్పాన్షన్స్ అనేవి ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకుంటాము, ప్రస్తుతానికి అంత దూరం అవసరం లేదు. వీటిని ఎక్స్పాండ్ చేస్తే మనకి వేరియబుల్ కి నెగిటివ్ పవర్స్ వచ్చేస్తాయి, కాబట్టి ఇది పాలినామియల్ కాదు, అలాగే ఇది కూడా పాలినామియల్ కాదు. అర్థమైందండి. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం ఈ చాప్టర్ లో పాలినామియల్స్ ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ వేరియబుల్, అంటే పాలినామియల్ అంటే జనరల్ గా మల్టిపుల్ వేరియబుల్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇది చూడండి 3x² + 5y ఇది కూడా ఒక పాలినామియలే, కానీ ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటవి? x, y. ఇలా మనం మల్టిపుల్ వేరియబుల్స్ అంటే 2, 3 ఇన్ని వేరియబుల్స్ ఉన్న పాలినామియల్స్ గురించి మాట్లాడుకోం, జస్ట్ ఓన్లీ సింగిల్ వేరియబుల్ పాలినామియల్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అదే ఇక్కడ నేను చెప్పాను, సింగిల్ వేరియబుల్ అంటే ఇదిగో ఇలాంటివి, ఇది ఇలాంటివి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే పాలినామియల్లో ఉన్న వేరియబుల్కి ఉన్న హైయెస్ట్ పవర్ని మనము దాని యొక్క డిగ్రీ అని చెప్తాం. ఇంతకుముందు పాలినామియల్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, వేరియబుల్స్కి పవర్లో హోల్ నెంబర్స్ ఉండాలి అని చెప్పుకున్నాం, మెయిన్ కండిషన్. ఇప్పుడు ఆ పవర్లో ఉన్న హైయెస్ట్ వాల్యూనే మనం దాని యొక్క డిగ్రీగా చెప్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే 5x² + 2 అనే ఒక పాలినామియల్లో మనకి x వేరియబుల్ కి పవర్ లో ఉన్న వాల్యూ ఎంతండి 2, అదే హైయెస్ట్ కాబట్టి మనకి డిగ్రీ 2 అవుతుంది అన్నమాట ఈ పాలినామియల్ కి. అలాగే 3y³ + 2y² + 1 అనే పాలినామియల్ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటండి y. అయితే ఇక్కడ డౌట్ రావాలి, సార్ ఇందాక ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రం మనం యూజ్ చేస్తాము, మల్టీ వేరియబుల్స్ యూజ్ చేయమని చెప్పి అనుకున్నాం కదా, మరి ఇక్కడ ఏంటి ఒకసారి x ఒకసారి y తీసుకున్నారు అంటే ఒక పాలినామియల్ లో ఒక వేరియబుల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, అది పాయింట్. ఇక్కడ ఈ పాలినామియల్ లో x అనే వేరియబుల్ ఇన్వాల్వ్ అయింది, ఈ పాలినామియల్ లో y అనే వేరియబుల్ ఇన్వాల్వ్ అయింది, ఒకటే కదా. రెండు కలిపి xy కింద ఇన్వాల్వ్ అవ్వలేదు, రెండు సెపరేట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యాయి. ఓకే, అది సరే. దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుందండి మనకి 3 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ y కొన్న హైయెస్ట్ పవర్ 3 కాబట్టి. సరే ఇటు సైడ్ ఓకే, అటు సైడ్ ఏంటి ఎవరు రాశారు f(x), f(y) అని. వీటిని మనం మొదటిగా f(x) అని చదువుతాం, f ఇంటూ x కాదు. ఇవి ఎందుకు రాస్తాము అంటే పాలినామియల్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం, అంటే షార్ట్ కట్ గా రిప్రజెంట్ చేయడం కోసం అన్నమాట. అంటే పాలినామియల్ మొత్తం రాయకుండా షార్ట్ కట్ గా f(x) లేదా f(y) అన్నది. అయితే మరి మేము f(x) రాయాలా లేదా f(y) రాయాలా లేదా f(z) రాయాలా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే అందులో ఉన్న వేరియబుల్, పాలినామియల్ ఉన్న వేరియబుల్ ని బేస్ చేసుకుని రాస్తాం. ఇక్కడ వేరియబుల్ x కాబట్టి f(x) అని రాశాను, ఇక్కడ వేరియబుల్ y కాబట్టి f(y) అని రాశాను. అయితే ఇక్కడ కూడా చాలా మంది అనుకోవచ్చు ఎఫ్ఏ వాడారా అంటే ఎఫ్ అనే కాదండి, మనం కావాలంటే పి రాసుకోవచ్చు, క్యూ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఇక్కడ లెటర్ మన ఇష్టం. ఇక్కడ వేరియబుల్ మాత్రం పాలినామియల్ గా ఉన్నదే రాయాలి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. పాలినామియల్స్ రకాలు దేన్ని బేస్ చేసుకుని, బేస్డ్ ఆన్ ద డిగ్రీ, డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్ ఇన్ని రకాలు ఉన్నాయి అనేది చూద్దాం. మొదటిగా కాన్స్టెంట్ పాలినామియల్, ఆ పేరులోనే ఉంది కాన్స్టెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం మొదట్లో, నెంబర్స్, రియల్ నెంబర్స్ ని కాన్స్టెంట్స్ అని చెప్తాము అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి పాలినామియల్ కి డిగ్రీ 0 ఉంటే దాన్ని మనం కాన్స్టెంట్ పాలినామియల్ అని చెప్తాం.
అదేంటి సార్ డిగ్రీ ఇలా 2, 3 ఉంటే ఇక్కడ పవర్లో ఉన్నది చెప్తాము, డిగ్రీ 0 ఉండడం ఏంటి అంటే చూడండి, ఇప్పుడు 5 అనే న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను. అఫ్ కోర్స్ అది న్యాచురల్ నెంబర్ అవుద్ది, హోల్ నెంబర్ అవుద్ది, ఇంటీజర్ అవుద్ది, రియల్ నెంబర్ అవుద్ది. ఓకే, ఏదనుకున్నా పర్వాలేదు. 5 అనే ఒక న్యాచురల్ నెంబర్ తీసుకున్నానండి. ఈ 5ని నేను 5 into x⁻0 అని రాసుకోవచ్చా లేదా? ఎందుకంటే x⁻0 అంటే ఎనీ వాల్యూ లేదా ఎనీ వేరియబుల్ పవర్ 0 అంటే 1 అండి. 5 into 1 5 సరిపోయిందా? అంటే 5ని నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇది వదిలేయండి, ఇది వదిలేసి ఇది ఒక పాలినామియలే కదా, ఇందులో ఉన్న వేరియబుల్ ఏంటి ఎక్స్ కున్న పవర్లో ఎంత ఉంది 0. ఇది మాట డిగ్రీ 0 అవడం అంటే. అంటే ప్రతి కాన్స్టెంట్ కి కూడా డిగ్రీ 0 ఉంటుంది. దట్స్ వై మనం ప్రతి కాన్స్టెంట్ ని కూడా కాన్స్టెంట్ పాలినామియల్ గా కన్సిడర్ చేయొచ్చు, అంటే ప్రతి నెంబర్ ని కూడా ఎక్సెప్ట్ 0 కాన్స్టెంట్ పాలినామియల్ కాదండి. ఎందుకంటే తర్వాత చూద్దాం. చూడండి నెక్స్ట్ జీరో పాలినామియల్ అంటే ద రియల్ నెంబర్ 0నే మనం జీరో పాలినామియల్ అని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జీరో పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అని చెప్పి అడుగుతారండి ఎగ్జామ్ గా. 1 మార్క్ అడగొచ్చు, లేదంటే ఎంసీక్యూగా అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. జీరో పాలినామియల్ కి డిగ్రీ మనం చెప్పలేమండి. సార్ ఎందుకు చెప్పలేము సార్? 0ని 0 into x⁻0గా రాసుకోవచ్చు, అప్పుడు డిగ్రీ 0 అయింది కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. బట్ ఇదే 0ని 0 into x² గా కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే 0 into x² అన్న 0నే. ఇదే 0ని 0 into x⁻100 గా కూడా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే వెళ్తే ఎన్ని వస్తాయండి? చాలా వస్తాయి. ఇప్పుడు మరి దీనికి ఇలా రాసుకున్నాం అనుకో 0ని, డిగ్రీ 0 అవుతుంది. ఇలా రాసుకున్నాం అనుకో 0ని, డిగ్రీ 2 అవుతుంది. ఇలా రాసుకున్నాం అనుకో డిగ్రీ 100 అవుతుంది. అంటే డిగ్రీ నువ్వు పర్టికులర్గా ఒకటి చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నావు. దట్స్ వై డిగ్రీ ఇస్ నాట్ డిఫైన్డ్, మనం చెప్పలేము. ఓకేనా? నెక్స్ట్ లీనియర్ పాలినామియల్. లీనియర్ అన్నప్పుడు వాల్యూ 1 గుర్తించుకోండి. లీనియర్ అంటే డిగ్రీ 1 ఉంటే, పాలినామియల్ కి డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అని చెప్తాము. చూడండి 3x + 5 వేరియబుల్ కి పవర్ లో 1 ఉంది. దట్ ఈస్ ద హైయెస్ట్ పవర్, దట్ ఈస్ ద డిగ్రీ. దట్స్ వై ఇవన్నీ కూడా మనకి లీనియర్ పాలినామియల్. ఓన్లీ 2z తీసుకున్నాను అనుకోండి, లీనియర్ పాలినామియల్ అవుద్దా? 2z. ఇక్కడ z అనేది వేరియబుల్ పవర్ లో 1 ఉంది. దట్స్ వై దిస్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. ఓకేనా? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జనరల్ ఫామ్ అంటే ప్రతి లీనియర్ పాలినామియల్ కూడా చూడడానికి ఏ విధంగా ఉంటుంది? ప్రతిదీ జనరల్ అంటే ప్రతిదీ కూడా చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే ax + b ఫామ్ లో ఉంటుందండి. ఆఫ్ కోర్స్ ఇక్కడ వేరియబుల్ మనం ఏ తీసుకుంటే అది, నేను ఇక్కడ y తీసుకున్నాను అనుకోండి ay + b, ఇక్కడ z తీసుకున్నాను అనుకోండి az + b. సరే సార్, వేరియబుల్ విషయం పక్కన పెట్టేయండి. మరి ఏబీ ఏంటంటే కాన్స్టెంట్, ఇంక ఇలాంటివి. ఓకే, ఈ ఏబీ ప్లేస్ లో నువ్వు ఏ రియల్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే కాన్స్టెంట్స్ కదా. ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు అన్నాను కదా అని చెప్పి ఏ ప్లేస్ లో 0 తీసుకోకూడదు. ఎందుకు? ఏ ప్లేస్ లో 0 తీసేసుకుంటే 0 into x మొత్తం పోతుంది, అంటే వేరియబుల్ పోతుంది. అప్పుడు ఇది కాన్స్టెంట్ పాలినామియల్ అయిపోద్ది. దట్స్ వై ఏ ప్లేస్ లో 0 తీసుకోకూడదు, నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? లీనియర్ పాలినామియల్ తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 అవ్వాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2, తర్వాత క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3, తర్వాత బై క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 4, అలా అన్నమాట. ఓకే, అయితే ఒకసారి చూడండి, మనకి డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్, వేరియబుల్ కున్న హైయెస్ట్ పవర్ 2 ఉంటే, అదే హైయెస్ట్ అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పొచ్చు. ఇదిగోండి కింద ఎగ్జాంపుల్స్ కూడా రాశానండి. అండ్ జనరల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి పాలినామియల్ కి కూడా. సో అక్కడ లీనియర్ గా మనం ఏం చెప్పుకున్నాము? ax + b. ఇక్కడ క్వాడ్రాటిక్ కాబట్టి ax² + bx + c అన్నమాట. అయితే చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు 2x² + 3 క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, మరి ఇది జనరల్ ఫామ్ లో లేదు కదా. జనరల్ ఫామ్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను? ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్ కూడా చూడడానికి ఆ ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు మరి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, కానీ ఇది చూడడానికి ఈ ఫామ్ లో లేదు కదా. అంటే మనం అడ్జస్ట్ చేయొచ్చండి. ఎలా అంటే చూడండి, 2x² + 3 0 into x + 3 ఇప్పుడు ఉందా? ax² + bx + c ఫామ్ లో. అర్థమైందా లేదా? అయితే మరి 0 కోఎఫిషియంట్ 0 అవ్వకూడదని చెప్పుకున్నాం కదా ఇందాక, ax + b ఏ 0 అవ్వకూడదని చెప్పుకున్నాం కదా. అంటే అది లీనియర్ పాలినామియల్ లో. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో x² ముందున్న కోఎఫిషియంట్ అంటే ఇది 0 అవ్వకూడదు,
ఇక్కడ బీసీ 0 అవ్వచ్చు. అంటే ఓన్లీ నీకు x² అని ఇచ్చినా ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. అర్థమైందండి? ఇదే ప్యాటర్న్ మీకు క్యూబిక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను ఇంకా క్యూబిక్ చెప్పట్లేదు, సేమ్ కదండి, డిగ్రీ పెరుగుతుంది అంతే 3. అలాగే స్టాండర్డ్ ఫామ్ లేదా జనరల్ ఫామ్ కూడా చూడండి, ax³ bx² cx+d. ఇక్కడ ఏది 0 అవ్వకూడదు, ఏ 0 అవ్వకూడదు. అంటే హైయెస్ట్ కోఎఫిషియంట్ ప్రతి దానికోండి చూడండి, హైయెస్ట్ కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు అంతే. ఎందుకంటే ఒకవేళ అది 0 అయిపోయింది అనుకో, ఇది ఏమవుతుంది, అసలు క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, ఎందుకంటే x² పోతుంది కదా. అలాగే ఇక్కడ ఏ 0 అయిపోయింది అనుకో, ఇది పోతుంది మొత్తం, అప్పుడు ఇది అసలు క్యూబిక్ పాలినామియల్ అవ్వదు. దట్స్ వే హైయెస్ట్ కోఎఫిషియంట్స్ అంటే హైయెస్ట్ పవర్ ఉన్న వేరియబుల్ కి ముందున్న కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, అవి జీరోస్ అవ్వకూడదు అనేది. నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ అంటే 4th డిగ్రీ అండి. ఇక మరి ప్రతిదీ మనం అలా నేర్చుకోవాలంటే ఇబ్బంది కదా, బై క్వాడ్రాటిక్ వరకు సరిపోతుంది. దాని తర్వాత డిగ్రీ 5 అనుకోండి, దాన్ని 5th డిగ్రీ పాలినామియల్ అని చెప్తాం. డిగ్రీ 6 అనుకోండి, 6th డిగ్రీ పాలినామియల్ అని చెప్తాం, ఇంకా సో ఆన్. ఓకే, బేసిక్ గా తెలుసుకుంటే జనరల్ ఫార్మ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్స్ ఎన్ని టైప్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పాలినామియల్ గా ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బేస్ చేసుకుని అందులో ఎన్ని రకమైన పాలినామియల్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్లీ మోనామియల్. మోనో అంటే ఒకటి అన్నట్టు, అంటే ఐ మీన్ 1 అన్నట్టు. పాలినామియల్ కంటైన్స్ ఓన్లీ 1 టర్మ్. పాలినామియల్ లో కేవలం ఒకే టర్మ్ ఉంటే దాన్ని మనం మోనామియల్ అని చెప్తాము. ఇక్కడ టర్మ్ అంటే ఏంటంటే, మనం ఇంతకు ముందు కాన్స్టెంట్స్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం కదండి, అందులో ఓన్లీ కాన్స్టెంట్ ని మనం ఒక టర్మ్ అని అనొచ్చు, లేదా ఓన్లీ వేరియబుల్ ని మనం ఒక టర్మ్ అని అనొచ్చు, లేదంటే ఈ కాన్స్టెంట్ ఈ వేరియబుల్ ఇంటూ ఆర్ డివిజన్ ద్వారా కంబైన్ అయినా దాన్ని ఒక టర్మ్ అని అనొచ్చు. అంటే చూడండి, ఇక్కడ నేను చెప్తాను. ఇప్పుడు నేను ఓన్లీ ఒక కాన్స్టెంట్ 3 తీసుకున్నాను అనుకోండి, దీన్ని ఒక టర్మ్ అని అనొచ్చు. లేదు ఓన్లీ ఒక వేరియబుల్ x తీసుకున్నాను అనుకోండి, దీన్ని కూడా ఒక టర్మ్ అని అనొచ్చు. లేదు ఇప్పుడు ఈ రెండింటిని కాన్స్టెంట్ ని వేరియబుల్ ని ఇంటూ ద్వారాగా కంబైన్ చేశాను అనుకోండి, అంటే 3 × x 3x, దీన్నంతా ఒక టర్మ్ గా కన్సిడర్ చేయొచ్చు. లేదంటే 3/x, దీన్నంతా ఒక టర్మ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, అంటే 3 + x, ఇది ఒక్క టర్మ్ కాదు, 2 టర్మ్స్. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఇది ఒక్క టర్మ్ కాదు, 2 టర్మ్స్. అర్థమైందండి టర్మ్ అంటే? ఓకే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒకే టర్మ్ ఉన్న వాటిని మనము పాలినామియల్స్ మోనామియల్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఓన్లీ x తీసుకుంటే దట్ ఈస్ ద మోనామియల్, లేదా 7x², దిస్ ఈజ్ ఆల్సో మోనామియల్. అలాగే x⁻50, అది కూడా మనకి మోనామియల్ అండి, ఎందుకంటే ఓన్లీ ఒకే టర్మ్ ఉంది. అఫ్ కోర్స్ పవర్ లో 50 ఉంది. ఇప్పుడు చెప్పండి, దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుందండి? x⁻50 అంటే వేరియబుల్ కున్న హైయెస్ట్ పవరే దాని యొక్క డిగ్రీ, అంటే 50 అవుతుంది డిగ్రీ. ఓకే, అలాగే బైనామియల్ అంటే పాలినామియల్ గా 2 టర్మ్స్ ఉంటే, లైక్ చూడండి x² + 2x. ఇక్కడ x² అనేది ఒక టర్మ్, 2x అనేది ఒక టర్మ్, సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనామియల్. అలాగే x³ - 7x², ఇంకా మనం అలా రాసుకోవచ్చు. ఎగ్జామ్ లో మిమ్మల్ని అడుగుతారండి, రైట్ ఏ బైనామియల్ ఆఫ్ డిగ్రీ 10 అని చెప్పి అంటారు. అంటే డిగ్రీ 10 ఉండాలి, 2 టర్మ్స్ రాయాలి. ఏం రాస్తాం? సింపుల్ గా x⁻10 - 5 అంతే. ఇంకా చాలా రాసుకోవచ్చు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. డిగ్రీ 10 ఉండాలి, 2 టర్మ్స్ ఉండాలి, రైట్ ఏ బైనామియల్ ఆఫ్ డిగ్రీ 10 అంతే. నెక్స్ట్ ట్రైనామియల్. బై అంటే 2, మోనో అంటే 1, ట్రై అంటే 3, మనకు తెలిసిందే. సో చూడండి, ఇదిగో 3 టర్మ్స్. నెక్స్ట్ క్వాడ్రినామియల్. క్వాడ్ అంటే 4. ఎలా గుర్తించుకుంటాం మనం? జామెట్రీగా చూడండి, క్వాడ్రెంట్స్ అంటాం కదా, 4 క్వాడ్రెంట్స్. అలా క్వాడ్ అంటే 4 అని గుర్తించుకోండి. అయితే క్వాడ్ 4 కదా, మనం ఇందాక డిగ్రీలో క్వాడ్రాటిక్ అని చెప్పుకున్నాం, అక్కడ మనకి డిగ్రీ 2 తీసుకుంటున్నాం కదా, అది వేరండి. అంటే జనరల్ గా క్వాడ్ అంటే 4 మీనింగ్, బట్ అక్కడ వేరు, డిగ్రీలో మాత్రం క్వాడ్రాటిక్ అంటే 2, డిగ్రీ 2 అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 టర్మ్స్ ఉంటే మనం దాన్ని క్వాడ్రినామియల్ అని చెప్తాం. ఇలా ప్రతిదానికి మనం చెప్పాలంటే కష్టం. అఫ్ కోర్స్ మనం ఎంత డిగ్రీగా కూడా చెప్పుకున్నాం, ప్రతి డిగ్రీకి ఒక పేరు పెట్టుకోవాలంటే చాలా కష్టం. అందుకనే ఇక 4th డిగ్రీ దాటేసిన తర్వాత 5th డిగ్రీ, 6th డిగ్రీ, 7th డిగ్రీ అని చెప్తామా అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ 4 టర్మ్స్ ఉంటే, లేదా 4 కన్నా ఎక్కువ టర్మ్స్ ఉన్నా, దాన్ని మనం సింపుల్ గా ఇంకా పాలినామియల్ అని చెప్తాం. అసలు పాలినామియల్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏమనుకుంటున్నారు? మెనీ టర్మ్స్. పాలినామియల్ అంటేనే మెనీ టర్మ్స్ అని అర్థం. ఓకేనా? సో అర్థమైంది కదా. బట్ ఈ 3 మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మోనో, బైనో, ట్రైనోమియల్. ఈ 3 మీద కూడా మన క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, చక్కగా నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ జీరో ఆఫ్ పాలినామియల్. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఒకసారి చూద్దాం.
వాల్యూ ఆఫ్ వేరియబుల్ అట్ విచ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ బికమ్స్ 0 అంటే జీరో ఆఫ్ పాలినామియల్ అంటే పాలినామియల్ లో ఉన్న వేరియబుల్ ప్లేస్ లో నువ్వు ఒక నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క టోటల్ వాల్యూ అనేది 0 అయ్యింది అనుకో, నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తున్నావు చూడు ఫస్ట్ లో, ఆ వాల్యూని పాలినామియల్ కి జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం. సింపుల్ గా ఎగ్జాంపుల్ చూడు, బాగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఈ పాలినామియల్ తీసుకున్నాను, x² + 5x + 6. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్, ఈ పాలినామియల్ ఉన్న వేరియబుల్ ఏంటి మనకి x. x ప్లేస్ లో నేను -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పుట్ x = -2. సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, ఆ వేరియబుల్ ప్లేస్ లో కాన్స్టెంట్ పెట్టడం అంతే. చూడండి చక్కగా, p ఆఫ్ -2 = x² అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 × -2 + 6. సో -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి, ఈ స్క్వేర్ మైనస్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2కి వచ్చినప్పుడు 2 × 2 4, ఇదిగో +4, అండ్ ప్లస్ ఇంటూ మైనస్ -5 × 2 10 +6. సో ఇక్కడ చూడు, +4 + 6 +10 -10, ఆన్సర్ ఎంత వచ్చింది 0. అంటే నువ్వు పాలినామియల్ లో ఉన్న వేరియబుల్ ప్లేస్ లో -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ, టోటల్ వాల్యూ ఎంత వచ్చింది చూడు, 0. సో మనము ఇక్కడ -2ని అంటే -2 అంటే మనము సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని 0 ఆఫ్ ది పాలినామియల్, అంటే పాలినామియల్ p ఆఫ్ x అనుకున్నాం కదా, అందుకని 0 ఆఫ్ p ఆఫ్ x అని రాస్తాం. ఓకేనా, అర్థమైంది కదా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే పాలినామియల్ లో వేరియబుల్ ప్లేస్ లో +2 సబ్స్టిట్యూట్ చేశాను, x = +2, సేమ్ 2² అంటే x ప్లేస్ లో 2 అన్నమాట. సో 2² 5 × 2 +6. చూడు, దీని ఆన్సర్ 0 వస్తుందా, రాదు. అంటే 0 కాకుండా వేరే వాల్యూ వస్తుంది. 2² అంటే 4, 5 × 2 10, 10 + 4 అంటే 14, 14 + 6 20 వస్తుంది ఆన్సర్. మనకి 0 రావాలి. సో 0 రావట్లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 0. అంటే x ప్లేస్ లో నువ్వు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 రాలేదు కాబట్టి 2 ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ p ఆఫ్ x. అర్థమైందా, సరే. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నోట్ పాయింట్. ఒక పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి, ఇలాంటి జీరోస్ ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 2 కాబట్టి ఇక్కడ x ప్లేస్ లో -2 పెడితే ఆన్సర్ 0 వచ్చింది. ఇంకా ఇలాంటి వాల్యూస్ ఎన్ని ఉంటాయి అంటే దాని యొక్క డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో డిగ్రీ 2 కాబట్టి ఇలాంటి జీరోస్ 2 ఉంటాయి, ఇది ఒకటి మరొకటి ఉంటుంది, అది నేను ఇక్కడ రాశాను. అదే లీనియర్ పాలినామియల్ అనుకో, ఒక్క జీరోయే ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క డిగ్రీ 1 కాబట్టి. క్వాడ్రాటిక్ 2, క్యూబిక్ కి 3, అలాగే డిగ్రీ బట్టి జీరోస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సరే, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే తెలిసింది, ఎన్ని ఉంటాయో తెలిసింది. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనము, ఇక్కడ అంటే డైరెక్ట్ గా చెక్ చేసాము. ఒకవేళ మనమే ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలాగా అనేది మనం చూద్దాం. మనం లీనియర్, క్వాడ్రాటిక్ నేర్చుకుంటే చాలండి మనకున్న సిలబస్ ప్రకారం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1 ఉన్నప్పుడు మీరు సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే ఆ పాలినామియల్ ని 0కి ఈక్వల్ చేయండి. ఎందుకు సార్ 0కి ఈక్వల్ చేస్తున్నాం ఇక్కడ అంటే, మనకి 0 ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, నువ్వు x ప్లేస్ లో వాల్యూ పెట్టినప్పుడు టోటల్ వాల్యూ 0 కావాలి. సో నేను అందుకని ఏం చేస్తానంటే ఈ వాల్యూ 0కి ఈక్వల్ చేసేసుకుని ఈ x ప్లేస్ లో ఈ x వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది చేసింది ఒకటే, కాకపోతే ఇక్కడ మనం లాస్ట్ నుంచి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఏంటంటే మొదటగా 0కి ఈక్వల్ చేసేసి ఈ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో చూడండి, 0కి ఈక్వల్ చేసి +3 ట్రాన్స్పోజ్ చేస్తే -3, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో -3/2 అంటే నువ్వు x ప్లేస్ లో -3/2 పెడితే ఎక్కడ ఈ పాలినామియల్ లో దీని టోటల్ వాల్యూ 0 వస్తుంది. మాకు నమ్మబుద్ధి అవట్లేదు సార్, ఒకసారి చేసి చూపించండి అంటే ఓకే, తప్పకుండా చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి, 2x కదా, 2x అంటే -3/2 +3, అంతే కదా. ఇప్పుడు చూడు, 2 2 క్యాన్సిల్, -3 + 3 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 0 సరిపోయిందా లేదా, అర్థమైందా. సో -3/2 ఈజ్ ద 0 ఆఫ్ p ఆఫ్ x. ఏ లీనియర్ పాలినామియల్ ఇచ్చినా కానీ ఇంతే. ఓకే, చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేస్తామన్నమాట. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ని మనం ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తాం. ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉందండి, ఈ 24 మనము 3 × 4 × 2 గా రాసుకోవచ్చు, అవునా. సో ఈ 3 కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే
3తో కానీ 4తో కానీ 2తో కానీ దీన్ని డివైడ్ చేస్తే ఆన్సర్ రిమైండర్ 0 వస్తుంది. సో వీటిని మనం ఫ్యాక్టర్స్ అని అంటాం. మనం ఫస్ట్ లెసన్లో చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అలాగే ఇక్కడ ఈ పాలినామియల్ని ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్టింగ్ చేస్తాం అన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. చూడండి, అంటే ప్రస్తుతానికి ఒక 2 తీసుకున్నాను. మనము ఇంకా రిమైనింగ్ వచ్చే వీడియోస్లో ప్రాబ్లమ్ చేస్తూ ఉంటాం కదా, అందులో చేద్దాం. సో ఫస్ట్ మీకు చేయాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే 1 ఇంటూ -4 ఎంత అండి మనకి -4. ఇప్పుడు నువ్వు 2 నెంబర్స్ వెతకాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇది ఇక్కడ చూడు, ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది చూడు, ఎంత ఉంది -3 రావాలి. ఇంటూ చేస్తే -4 రావాలి. అంటే ఐ మీన్ ఇప్పుడు కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ చేస్తే ఎంత వచ్చిందో అంత రావాలి. ఇంటూ చేస్తే ప్లస్ కానీ మైనస్ కానీ చేసినప్పుడు ఇది రావాలి. ఓకే, ఏమవుతుంది అంటే చూడు సింపుల్గా ఫస్ట్ ఇంటూ చేస్తే 4 వచ్చేవి చూసుకో. 4 ఇంటూ 1 కదా, చూడు 4 1. అయితే సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి -3 రావాలి. ఇంటూ చేస్తే -4 రావాలి. లేదంటే నేను ఇక్కడ ఎలా తీసుకుంటానంటే +1 -4 తీసుకుంటాను. ఇప్పుడు చూడు 1 ఇంటూ -4 1ని -4ని యాడ్ చేయి అంటే -3 సరిపోయిందా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ 1 కదా, పక్కన ఎక్స్ పెట్టు అంటే 1x అంటే ఒక ఎక్స్ ప్లస్ ఎక్స్ -4 కదా -4x -4 అంటే నువ్వు చేసింది ఏం కాదు, ఈ -3xని ఇలా స్ప్లిట్ చేసుకుంటావు అన్నమాట. అంటే ఇలా స్ప్లిట్టింగ్ చేసుకుంటే మనకు తర్వాత కామన్ తీయడానికి బాగుంటుంది. ఒక ప్రాబ్లం చూడండి మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక పార్ట్ అనుకుందాము, నెక్స్ట్ ఇది ఒక పార్ట్ అనుకుందాము. ఇక్కడ ఏది కామన్ వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఏది కామన్ వస్తుందండి, ఎక్స్. సో ఎక్స్ కామన్ తీసేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. అలాగే ఇక్కడ ఏది కామన్ వస్తుంది చూడు, -4 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో కామన్ తీసేసుకుంటే ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఎక్స్, ఇక్కడ ఏముంటుందో చెప్పాలి. -4 కామన్ తీస్తాం కదా, ఏమీ ఉండదు కదా, 0 ఉంటుందని అనుకుంటారు. కాదండి, కామన్ తీసినప్పుడు మనకి 1 ఉంటుంది ఇక్కడ 4కి, అంటే 4 ఇంటూ 1 4. మరి సింబల్ మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ప్లస్ ఉంటుంది. ఇక్కడ ఏ వాల్యూ అయితే వస్తుందో బ్రాకెట్లో ఇక్కడ కూడా అదే వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మనం చేసిన తప్పని అర్థం. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏది కామన్గా ఉన్నాయి అంటే ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. సో ఇక్కడ x+1 ఉంది, ఇక్కడ కూడా x+1 ఉంది. సో x+1 కామన్ తీసుకుంటే ఇంకేముంటుంది మనకి, ఇది కామన్ తీసేసాము, ఇక్కడ x ఉంటుంది x, ఇక్కడ ఈ x+1 కామన్ తీసాము అంటే -4 అంతే. సో మనకి ఈ పాలినామియల్ అన్నా ఇక్కడ వచ్చిన 2 అన్న ఒకటేనండి, 2 ఫ్యాక్టర్స్కి స్ప్లిట్ చేసాం. ఇప్పుడు 0కి ఈక్వల్ చేస్తాం. ఎందుకని, జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. లైక్ ఇందాక లీనియర్ పాలినామియల్కి ఈక్వల్ చేసాం చూడండి, అలాగే. సరే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంటే ఇదొక వాల్యూ ఏ అని అనుకుందాం, ఇదొక వాల్యూ బి అని అనుకుందాం. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. అంటే ఏ అయినా 0 తీసుకోవచ్చు, లేదంటే బి అయినా 0 తీసుకోవచ్చు. అవునా కదా, అఫ్ కోర్స్ 2 0 అవ్వాల్సిన పని లేదు, ఏదో ఒకటి 0 అయితే చాలు. అవునా. సో నేను ఏ విధంగా రాస్తానంటే దట్ ఇంప్లైస్ x+1 is equal to 0 or x-4 is equal to 0. సో +1 అంటే ట్రాన్స్పోజ్ చేస్తే -1 ఆర్ -4 ని ట్రాన్స్పోజ్ చేస్తే +4. అంటే మనకి ఫైనల్గా జీరోస్ ఏంటనుకుంటున్నారు, -1, 4 అన్నమాట. సో ఇప్పుడు నువ్వు -1 x ప్లేస్లో పెట్టావు అనుకో, దీని ఆన్సర్ 0 వస్తుంది. అలాగే 4 ఇక్కడ పెట్టావు అనుకో, ఆన్సర్ 0 వస్తుంది. సో ఆ 2 జీరోస్ ఇవి. ఓకే, ఇది చక్కగా అందరూ కూడా ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మీరు సాల్వ్ చేసి కామెంట్లో ఆన్సర్ ఎంతో చెప్పండి. ఓకేనా, సాల్వ్ చేశారా, చేస్తే గుడ్, చెయ్యకపోయినా ఏం పర్లేదు, నేర్చుకోండి. ఓకే, చూడండి ఫస్ట్ సేమ్ ప్రాసెస్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టైం 1 ఇంటూ 12. ఇప్పుడు నేను 2 నెంబర్స్ని ఎతకాలి. ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే +12 రావాలి, ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే -7 రావాలి. ఏంటి ఆ నెంబర్స్ అంటే ఫస్ట్ 12 వచ్చేవి మనకి 6, 2 ఉన్నాయి. తర్వాత 3, 4 12 కాబట్టి ఇక్కడ 6, 2 ఒకవేళ మనం తీసుకుంటే ప్రొడక్ట్కి ఓకే, బట్ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే -7 రావట్లేదు మనకి, అసలు ఛాన్సే లేదు. ఇఫ్ ఇన్ కేస్ 3, 4 తీసుకుంటే 3, 4 12 ఓకే, అండ్ 7 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఈ సింబల్ విషయం పక్కన పెట్టండి, 7 వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తుంటే. కానీ -7 రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా -7 రాదు. ఇలాంటప్పుడు రెండింటికి సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి -3 -4 -7 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 4 12 సరిపోయిందా, అంతే. నువ్వు ఇది రాసేసావంటే ఇంకా నీకు జీరోస్ వచ్చేసినట్టే. ఏంటో తెలుసా జీరోస్,
వీటి యొక్క ఆపోజిట్స్ అంటే 3, 4 ఇవే మనకి జీరోస్ అవుతాయి. చూడు చేస్తాను, ఫాస్ట్గా చేస్తాను చూడు. x² - 3x - 4x + 12 తర్వాత x ఇంటూ x - 3 - 4 ఇంటూ x - 3. సో x - 3 ఇంటూ x - 4. సో ఈక్వల్ టు 0 చేస్తే x - 3 ఈక్వల్ టు 0 ఆర్ x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 4. చెప్పానా లేదా? అది ఓకే. సో చక్కగా ఈ ప్రాసెస్ మీరు చూసుకోవాలి. ఈ రెండు నెంబర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీటి పక్కన ఎక్స్ అంటే మనం యాక్చువల్లీ ఈ -7x ని ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నాము. దట్స్ వై ఎక్స్ పెడతాం పక్కన ఎందుకు ఎక్స్ పెడతాం అనేది కూడా మీకు డౌట్ రావాలి. ఎక్స్ ఎందుకు పెడుతున్నాం అంటే ఇక్కడ స్ప్లిట్టింగ్ చేస్తున్నాం, ఎక్స్ టర్మ్ స్ప్లిట్టింగ్ చేస్తున్నాం. ఎందుకు స్ప్లిట్టింగ్ చేస్తున్నాం? కామన్ తీయడానికి. ఎందుకు కామన్ తీస్తున్నాం? ఇలా ఫ్యాక్టర్స్ గా రావడానికి. ఎందుకు ఫ్యాక్టర్స్ గా మనం స్ప్లిట్టింగ్ చేస్తున్నాము అంటే ఇలా ఫ్యాక్టర్స్ ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అన్నమాట. అర్థమైందా? సో అది అండ్ చాలా మంది డౌట్ రావచ్చు, ఇచ్చిన దాన్ని ఎలా మార్చేసాం, ఇది వేరు ఏమో అనుకుని. సో ఇది మనకి ఇప్పుడు ఎలా మార్చింది ఇది, ఈ రెండు ఒకటేనండి. కాకపోతే మీరు ఇంటూ చేయండి రెండింటిని, ఇది వచ్చేస్తుంది. అదవుతుందా? సో చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మరియు క్యూబిక్ పాలినామియల్ లో ఉన్న జీరోస్ కి మరియు వాటి యొక్క కోఎఫిషియెంట్స్ అంటేనండి ఇప్పుడు ఇందాక మనం జీరోస్ కనిపెట్టాం కదా, x² - 3x - 4 కి ఇంతకు ముందు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. మనకు వచ్చిన జీరోస్ ఏంటి? 4 - 1. ఇప్పుడు మరి కోఎఫిషియెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, x² ముందున్న కాన్స్టెంట్ నెంబర్ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. అలాగే x ముందున్న కాన్స్టెంట్ నెంబర్ ఐ మీన్ x ను మల్టిప్లై చేసేటువంటి కాన్స్టెంట్ వాల్యూని కోఎఫిషియంట్ ఆఫ్ x అని చెప్తాం. సో ఇక్కడ -3 కోఎఫిషియంట్ ఆఫ్ x. అలాగే దీన్ని కూడా మనం ఒక కోఎఫిషియంట్ గాని కన్సిడర్ చేస్తాము, లేదంటే కాన్స్టెంట్ టర్మ్ గా కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకు వచ్చిన జీరోస్ కి ఇప్పుడు మనం చెప్పుకున్న కోఎఫిషియంట్స్ కి మధ్య రిలేషన్ అంటే ఏంటంటే మ్యాథమెటిక్స్ లో మనకి బేసిక్ లెవెల్లో 10th క్లాస్ లెవెల్లో అంటే ఏ లెవెల్ అయినా రిలేషన్ అంటే ఒకటే, బట్ డెఫినేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళినప్పటికీ. సరే ప్రస్తుతానికి మనం ఈజీగా నేర్చుకుందాం. ఇప్పుడు రిలేషన్ దేనికి అడుగుతున్నారో అవి ఒక ఈక్వేషన్ ద్వారా కంబైన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి మధ్య రిలేషన్ ఏంటన్నది కనిపెడుతున్నాం. అంటే జీరోస్ కోఎఫిషియెంట్స్ ఈక్వేషన్ ద్వారా కంబైన్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ లో ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని చెప్పి ఇచ్చారనుకోండి, దాని అర్థం ఎక్స్ వై ఉన్న ఒక ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయమని అర్థం. ఓకే సరే పాయింట్కి వచ్చేస్తే ఫస్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటున్నానండి, స్టాండర్డ్ ఫామ్ తీసుకుంటున్నాను లేదా జనరల్ ఫామ్. ఎందుకంటే మనం ఇది కాన్సెప్ట్ కాబట్టి కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను జనరల్ ఫామ్ తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఇది అయిపోయిన తర్వాత నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, కంగారు పడద్దు. మొదటిగా ax² + bx + c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటున్నాను. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయండి? 2. ఆ ఫస్ట్ జీరోని ఆల్ఫా అనుకుంటున్నాను, సెకండ్ జీరోని బీటా అనుకుంటున్నాను. ఇవి గ్రీక్ లెటర్స్, వీటికంటూ పర్టికులర్గా వాల్యూస్ ఉండవు. చాలా మంది π = 22/7 తీసుకుని చేస్తూ ఉంటాం కదా, అలాగే ఆల్ఫా కూడా ఒక వాల్యూ ఉంటుందేమో, బీటా కూడా ఒక వాల్యూ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటారు. అలా ఏం కాదండి, జస్ట్ రిప్రజెంటేషన్ కోసం. మరి కొంతమంది అడగొచ్చు, రిప్రజెంటేషన్ కోసం మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే ఉన్నాయి కదా, ఇవి ఎందుకు మళ్ళీ అంటే మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వీటిలో యూజ్ చేసేస్తూ ఉంటాం కదండి. ఈ జీరోస్ మన ఆల్ఫాబెట్స్ కలిసిపోయినాయి అనుకోండి ప్రాబ్లం పోతుంది. అందుకనే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఆల్ఫా బీటా అని తీసుకుంటున్నాం, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మొదటి రిలేషన్షిప్ ఏంటంటే మనకు వచ్చిన రెండు జీరోస్ ని యాడ్ చేస్తేనంట అది దేనికి ఈక్వల్ అవుతుందంట? కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² కి ఈక్వల్ అవుతుందంట. చూద్దాం మనకు వచ్చిన రెండు జీరోస్ ఏంటో చెప్పండి. దీని నుంచి 4 - 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 అండి కదా, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 3 వచ్చింది ఇటు సైడ్. ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? మైనస్ కోఎఫిషియంట్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఏంటంటే మనకి ఇక్కడ -3, ఇదిగో -3 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ అంటే 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇదిగో 3 సరిపోయిందా? అంటే దీని అర్థం ఏంటంటే ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో అయినా రెండు జీరోస్ ని దానికున్న రెండు జీరోస్ ని యాడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x², అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే సరే, సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్, ఎందుకంటే ఇది రివిజన్ వీడియో యాక్చువల్గా, అయినా కానీ నేను మీకు రివిజన్గా చెప్పకుండా కాన్సెప్చువల్గానే చెప్తున్నాను. ఎందుకంటే జీరో లెవెల్ నుండి కూడా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను అన్నమాట. అఫ్కోర్స్ కొంచెం 30 to 40 అవ్వచ్చు లెంత్ అనేది. సరే
సో 2 జీరోస్ని యాడ్ చేస్తే దీనికి ఎక్కువగా అవుతుందండి. మీరు గుర్తించుకోవాల్సింది ఇది, సమ్ ఆఫ్ జీరోస్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే ఇది వస్తుందని గుర్తించుకోవాలి. చాలా మంది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఈ రెండు గుర్తుపెట్టుకుంటారు. మెయిన్ గుర్తించుకోవాల్సింది సమ్ చేసినప్పుడు ఇది వస్తుంది క్వాడ్రాటిక్ పాలినామియల్లో, అలాగే ప్రొడక్ట్ చేసినప్పుడు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది అనేది గుర్తించుకోవాలి. అలాగే క్యూబిక్ పాలినామియల్ ఇది ఏపీ వాళ్ళకి ఉండదండి. ఓకే, ఏపీ వాళ్ళకి ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, ఇది ఉండదు. కానీ నేర్చుకోండి, మీకు ఫర్దర్గా ఇంటర్మీడియట్లో యూజ్ అవుతుంది. క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు మనకి ఇందులో డిగ్రీ 3 కాబట్టి 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ని ఆల్ఫా బీటా గామా అని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. మళ్ళీ ఇక్కడ ఆల్ఫా బీటా ఒకటి అనుకుంటారు. ఇది వేరు, ఇది వేరు. ఓకే, ఇక్కడ కూడా మనకి రిలేషన్స్ ఉంటాయండి. 3 రిలేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ 3 జీరోస్ని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేస్తే దేనికి ఎక్కువ అవుతుందంట? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా మనకి 1 మార్క్ కి 2 మార్క్ కి 4 మార్క్స్ కి ఈవెన్ 8 మార్క్స్ కూడా ఇది ఇంపార్టెంట్. తెలంగాణ వాళ్ళకి ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ అని చెప్పి ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చి ఉంటుంది. అండ్ ఫర్దర్ గా పాలిసెట్ కి ఆర్జేసీ ఎగ్జామ్స్ కూడా ఎంతగానో యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే సరే, అలాగే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా 2 జీరోస్ తీసుకుని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే అది దీనికి ఈక్వల్ అవుతుంది. ఇవి గుర్తించుకోవాలి మీరు. చూడండి, గుర్తించుకోవడం కూడా మీరు భయపడద్దండి. మొదటగా ఇక్కడ క్వాడ్రాటిక్ వచ్చేస్తే ఫస్ట్ మనకి డినోమినేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ స్క్వేర్ కాబట్టి చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా డినోమినేటర్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. పైన ఫస్ట్ దానికి మైనస్ వస్తుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, తర్వాత కాన్స్టెంట్. ఇక్కడ కూడా అంతే, డినోమినేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఇదిగో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. న్యూమరేటర్లో ఫస్ట్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, తర్వాత ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, తర్వాత మైనస్ కాన్స్టెంట్ టర్మ్. అదవుతుందా? అలా గుర్తించుకోవాలన్నమాట. చక్కగా నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందు పాలినామియల్ ఇచ్చినప్పుడు జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేర్చుకున్నాము, ఆ తర్వాత రిలేషన్షిప్ నేర్చుకున్నాం. ఇప్పుడు జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ చూడండి. ఇంతకు ముందు మనం దీనికి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూజ్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం కదండి, ఇలాగా. ఇప్పుడు ఏంటంటే జీరోస్ మనకి ఇచ్చేస్తారు, పాలినామియల్ కనిపెట్టాలి అంటే ఇలాగన్నమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు 3, 4 అనేవి జీరోస్ అండి. మనకి పాలినామియల్ ఏమవుతుంది అంటే x - 3 ఇంటూ x - 4 ఈక్వల్ టు 0 అంటే మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈక్వల్ చేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడం మనకి ఇంపార్టెంట్. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి, x - 3 ఇంటూ x - 4 చేస్తే చాలు, ఈ పాలినామియల్ వచ్చేస్తుంది. అంటే నీకు ఆల్ఫా బీటా అనే 2 జీరోస్ ఇస్తే పాలినామియల్ ఏమవుతుంది చెప్పు, x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. అంతే, చూసావా? అంటే ఫార్ములా బై హార్ట్ చేయడం కాదు, ఇలా నువ్వు చేసిన ప్రాబ్లం ద్వారాగా అర్థం చేసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి మన ఫార్ములాస్ కూడా పక్కన రాశాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ అన్నట్టు, లాజిక్ అన్నట్టు. దాని నుండి ఫార్ములా. ఇప్పుడు ఆల్ఫా బీటా జీరోస్ ఇచ్చినప్పుడు మనకి పాలినామియల్ ఏమవుతుందంటే యాక్చువల్గా ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా. దీన్ని సింప్లిఫై చేస్తే ఇంకో ఇదే వస్తుంది. సింప్లిఫై అంటే మల్టిప్లై చేసాం అనుకోండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, అలాగే ఎక్స్ ఇంటూ బీటా ఎక్స్ ఇంటూ ఆల్ఫా, అలా మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. మరి కే దేనికి అంటే కే ప్లేస్లో మనం ఏదైనా కాన్స్టెంట్ తీసుకోవచ్చు, జీరో కాకుండా ఏదైనా కాన్స్టెంట్ తీసుకోవచ్చు. ఓకే, అది మన ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు ఫర్దర్గా మన వీడియోస్లో ప్రాబ్లమ్స్ అవి చేస్తాం కాబట్టి అందులో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఆల్ఫా బీటా గామా 3 జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ ఏమవుతుందండి, సింపుల్ గా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. దీన్ని మల్టిప్లై చేసాం అనుకోండి, ఇంకో ఇది వస్తుంది. మీకు డైరెక్ట్ గా ఇది గుర్తించుకున్నా పర్వాలేదు, లేదంటే ఇది గుర్తించుకుని మల్టిప్లై చేసుకుని ఇది తెచ్చుకున్నా పర్వాలేదు. ఓకే, మీకు కొన్ని ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఇవి గుర్తొచ్చేస్తాయండి, నో ప్రాబ్లం. అండ్ సింబల్స్ చూసుకోండి, మైనస్ ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, ఫస్ట్ మైనస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇందాక రిలేషన్షిప్ చెప్పుకున్నాం చూసారా, ఫస్ట్ సమ్ తర్వాత ప్రోడక్ట్. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, తర్వాత సెకండ్ రిలేషన్, తర్వాత థర్డ్ రిలేషన్, అంతే. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్ ఎక్స్, అదవుతుందా? ఇక్కడ కూడా మనం కే అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాం అన్నమాట. చక్కగా నోట్ చేసుకోండి. రియల్ నెంబర్స్ చాప్టర్లో యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం చెప్పి మనం నేర్చుకుంటామండి. లోయర్ క్లాసెస్లో డివిజన్ ఆల్గరిథం అని చెప్పి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని చెప్పి నేర్చుకుంటాం. ఇదే డివిజన్ ఆల్గరిథం పాలినామియల్స్ కూడా వర్క్ అవుతుందండి. పాలినామియల్స్ కూడా మనం డివిజన్స్ పెర్ఫామ్ చేస్తాము. అది మనం ఫర్దర్గా ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. అందుకంటే ముందు మనం నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 27ని 4తో డివైడ్ చేస్తే
4 6 24, రిమైండర్ 3. ఇక్కడ ఇది కోఎఫిషియంట్ కాదు, కోషియంట్. ఇది రిమైండర్, ఇది డివైజర్, ఇది డివిడెండ్. ఓకే, అదే ఇఫ్ ఇన్ కేస్ మనం వీటి ప్లేసెస్ లో పాలినామియల్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఈ విధంగా రాయొచ్చు. అంటే f(x), g(x), q(x) అని ఎందుకు రాసింది అంటే మనకి పాలినామియల్స్ కదా, అందుకని. ఎగ్జాంపుల్ చూడండి, ఒక డివిజన్ చేద్దాము. x² + 5x + 6 ని x+2 తో డివైడ్ చేయాలి. చాలా సింపుల్ గా మొదటి టర్మ్ డివైడ్ చేయండి. అంటే x² ఇక్కడ మొదటి టర్మ్ x, అంటే ఇక్కడ x వస్తుంది. సో ఇక్కడ x². అంటే ప్రాసెస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, నేను మళ్ళీ మీకు ఒకసారి రివైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ టర్మ్ తో ఇప్పుడు నువ్వు కోషెంట్ లో వేసిన వాల్యూని మల్టిప్లై చేయి. 2 × x అంటే +2x. తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఈ మొదటి టర్మ్ క్యాన్సిల్ అయిపోద్దండి. 5x - 2x అంటే 3x + 6. అలాగే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఇప్పుడు మొదటి టర్మ్తో డివైడ్ చేయండి. అంటే 3x/x. సో x క్యాన్సిల్ అంటే 3. ఆ 3 ఇక్కడ వేయాలి, +3. ఇప్పుడు ఇక్కడ 3x అంటే ఏం లేదు, x × 3x. మనం నార్మల్గా డివిజన్ చేసాం అనుకోండి నెంబర్స్తో, మనకి నెంబర్ కాబట్టి 4 6 24 అని చెప్పి వేసేస్తాం. ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్ కాబట్టి ఇలా మనం ఒక స్టెప్ ఫర్దర్గా ఎక్స్ట్రాగా చేసుకుని అప్పుడు వేస్తాం అన్నమాట. చూడండి, x × x x², 2 × x 2x. అంటే టోటల్గా ఇక్కడ x+2ని మొదట xతో ఇంటూ చేసి ఇక్కడ వేస్తాం. తర్వాత ఇప్పుడు x+2ని 3తో ఇంటూ చేస్తున్నాం. అంటే x × 3 3x, 2 × 3 +6. సో ఇక్కడ మీరు సబ్ట్రాక్ట్ చేసుకుంటే రిమైండర్ ఎంత వస్తుందండి? 0 వస్తుంది. ఓకే, అంటే ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నాం మనం ఇక్కడ, లెంత్ ప్రాబ్లం చేయడానికి కుదరదు. సో దిస్ ఈజ్ కోషెంట్, దిస్ ఈజ్ డివిడెండ్, దిస్ ఈజ్ డివైజర్, దిస్ ఈజ్ డివిడెండ్ అండ్ దిస్ ఈజ్ రిమైండర్. ఓకే, నెక్స్ట్ రిమైండర్ థియరం అండ్ ఫ్యాక్టర్ థియరం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా 2 మార్క్ 1 మార్క్స్కి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ పాలిసెట్, ఆర్జేసీ ఎగ్జామ్స్లో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. యాక్చువల్లీ నేను థియరమ్స్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంత టైం మనకి లేదు, ఇప్పటికే టైం దాటేసింది అనుకున్న టైము. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు మరీ లోగా కాకుండా అలా అని చెప్పి మరీ స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్స్ కాకుండా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పాలినామియల్ తీసుకో, అఫ్ కోర్స్ అది లీనియర్ పాలినామియల్ అవ్వచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ డిగ్రీ, క్వాడ్రాటిక్, క్యూబిక్ ఏదైనా అవ్వచ్చు. దీన్ని ఒక లీనియర్ పాలినామియల్ తో డివైడ్ చేసినప్పుడు, గుర్తుపెట్టుకో, ఒక లీనియర్ పాలినామియల్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడిగారు అనుకోండి, నువ్వు ఇక డివిజన్ పర్ఫామ్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా దీనికి 0 కనిపెట్టు. x - 1కి 0 ఏమవుతుంది అంటే ఐ మీన్ 0 ఆఫ్ ది పాలినామియల్ x = 1. ఈ 1 తీసుకెళ్ళి పాలినామియల్ గా సబ్స్టిట్యూట్ చేసి, అంటే ఏమవుతుందండి మనకి 2 × 1² - 3 × 1 + 5. 2 × 1² అంటే 2 - 3 అంటే -1 -1 + 5 అంటే 4. అంటే ఈ పాలినామియల్ని ఈ లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ ఇది, అంటే ఇది. అది నువ్వు నార్మల్గా చేయాలంటే డివిజన్ చేసుకోవాలి. అదే నీకు రిమైండర్ థియరం తెలిసిందనుకో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనం x² + 5x + 6ని దీంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అన్నప్పుడు నువ్వు దీనికి 0 కనిపెట్టు. అంటే x = -2 కదా. సో ఈ -2 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, ఆన్సర్ 0 వస్తుంది. దట్ ఈస్ ద రిమైండర్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది అంటే నీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, ఒక పాలినామియల్ని దీంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది అని చెప్పి అడుగుతారు. నువ్వు ఏం చేస్తావు అప్పుడు? డివిజన్ చేయగలమని చెప్పి డివిజన్ చేసుకుంటావు, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. అదే నీకు రిమైండర్ థియరం తెలిసింది అనుకో, చాలా ఈజీగా చేస్తావు. గుర్తించుకోవాల్సింది ఏంటంటే నువ్వు డివైడ్ చేసే పాలినామియల్ కంపల్సరీ లీనియర్ పాలినామియల్ అవ్వాలి. ఓకే, ఇది లీనియర్ అవ్వచ్చు, క్వాడ్రాటిక్ అవ్వచ్చు, క్యూబిక్ అవ్వచ్చు, ఇంకా హైయెస్ట్ డిగ్రీ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది అంటే ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకు ముందు చెప్పాను. 24ని మనము 4 × 3 × 2గా రాసుకోవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 3 కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎందుకంటే నువ్వు ఈ నెంబర్స్లో ఏదైనా నెంబర్ని 24ని ఈ నెంబర్స్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, అందుకని ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే ఒక పాలినామియల్ నువ్వు వేరే పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు g(x) ఈ డివైడ్ చేసేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. అంతే, ఇక్కడ ఇస్తా. అదవుతుందండి, చాలా చాలా ఇంపార్టెంట్, నీట్గా నోట్ చేసుకోండి. మన ఫైనల్ కాన్సెప్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్. ఇవి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే 1 మార్క్స్ 2 మార్క్స్ MCQs, వీటికి చాలా ఇంపార్టెంట్ అండి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్. మొదటిగా మనం లీనియర్ పాలినామియల్ గురించి మాట్లాడుకుందాం. లీనియర్ పాలినామియల్ అంటే మనకి ఫామ్ ఎలా ఉంటుందండి చూడడానికి, ax + b. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకు కంపల్సరీ ఒక పాయింట్ ఉండాలి,
ఆ పాయింట్లో 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కూడా ఉండాలి. మనకి ఎక్స్ వాల్యూ అలాగే ఇక్కడ ఉంటుంది. సో ఈ వచ్చే అవుట్పుట్ని మనము వై అని అనుకుంటాం అన్నమాట. అంటే ఈ పాలినామియల్ యొక్క వాల్యూని వై అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 అని చెప్పి తీసుకున్నామండి. దీన్ని వై అని అనుకున్నాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x = 0 పెడితే 2 × 0 0, y = 3 అవుతుంది. సో పాయింట్ ఏమవుతుంది అంటే 0, 3 ఇలా అన్నమాట. అర్థమైందా? సరే, ఇప్పుడు మనకి అంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా సింపుల్గా చూద్దాం. లీనియర్ పాలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేస్తేనండి స్ట్రైట్ లైన్ వస్తుంది. గుర్తుంచుకోండి, లీనియర్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. అది x యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఈ పాయింటే దానికి 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకో, ఈ పాలినామియల్ అనేది, ఐ మీన్ ఈ లైన్ అనేది, అంటే ఈ పాలినామియల్ యొక్క 0 x = 2 అని. ఓకే, అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి వెళ్ళిపోతే, క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే మనకి y = ax² + bx + c. y అంటే చెప్పాను కదా ఇందాక ఎందుకు తీసుకున్నాం అనేది. ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయండి. ఏంటంటే 2 డిఫరెంట్ జీరోస్, 2 ఈక్వల్ జీరోస్ అండ్ నో జీరోస్. అంటే ఇప్పుడు ఒకవేళ 2 డిఫరెంట్ జీరోస్ వచ్చాయనుకోండి, గ్రాఫ్ మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే షేప్. 2 ఈక్వల్ జీరోస్ వచ్చాయనుకోండి పాలినామియల్కి, గ్రాఫ్ ఇక ఒకే చోట టచ్ చేసి వెళ్ళిపోతుంది. అదే 2 డిఫరెంట్ జీరోస్ అయితే ఇలా 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఇలా రావచ్చు, లేదంటే ఇలా రావచ్చు. అంటే మీరు ప్యాటర్న్ ఏంటనే చూసుకోండి. జీరోస్ వచ్చినప్పుడు, 2 డిఫరెంట్ జీరోస్ వచ్చినప్పుడు ఇలా 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఈ గ్రాఫ్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. లేదు 2 ఈక్వల్ జీరోస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇందాక ఒక పాలినామియల్ జీరోస్ కనిపెట్టినప్పుడు 3, 4 వచ్చాయి. ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ కాబట్టి దానికి ఒకవేళ మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి, అది ఎలా వస్తుంది అనమాట. 3 దగ్గర 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ 2 ఈక్వల్ జీరోస్, ఒక్కొక్కసారి కొన్ని పాలినామియల్స్కి 2 ఈక్వల్ జీరోస్ వస్తాయి. ఎగ్జాంపుల్కి x² - 6x + 9, దీనికి మనం జీరోస్ కనిపెట్టాం అనుకోండి, +3, +3 2 జీరోస్ అవే. అంటే దీని గ్రాఫ్ డ్రా చేస్తే అది ఎక్స్ యాక్సిస్ని 3 దగ్గర ఇలా టచ్ చేసి వెళ్ళిపోతుంది అన్నమాట. 2 కేసెస్ చెప్పాను. ఇక మూడో కేసు ఏంటి? అసలు జీరోసే ఉండవు. అదేంటి ప్రతిదానికి జీరోస్ ఉంటున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కొన్నింటికి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయలేమండి. ఎగ్జాంపుల్కి x² + x + 1, దానికి మనం ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి జీరోస్ ఫైండ్ అవుట్ చేయలేము. అసలు రియల్ నెంబర్స్ దానికి జీరోస్గా రావు. ఇలాంటప్పుడు ఏం చేస్తుందంటే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు, ఇంటర్సెక్ట్ కూడా చేయదు, జస్ట్ ఇలా ఉంటుంది పైన, ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. మరియు ఏ వాల్యూ బట్టి ఆ గ్రాఫ్ యొక్క డైరెక్షన్ ఇలా అప్వర్డ్ ఉందా లేదంటే డౌన్వర్డ్ ఉందా అనేది చెప్పొచ్చు. ఒకవేళ ఏ వాల్యూ >0 అనుకోండి, అప్పుడు దీని యొక్క గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ షేప్ని మనం ఏమంటాము అంటే పారాబోలా అని చెప్తామండి. ఏమని చెప్తామండి? పారాబోలా. దీని గురించి మనం ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాము ఇన్డెప్త్గా. సో షేప్ మాత్రం ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, ఒకవేళ ఏ అనేది అంటే మొదటిది కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది <0 అనుకోండి, దాని యొక్క షేప్ ఇలా డౌన్వర్డ్స్ వస్తుంది. ఓకే, సో ఇదండి మనకి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి.